ఇంట్లో ఒక్కడికైనా ఒక్కరికైనా భక్తి ఉంటే, ఒక్కరికైనా మనస్సాక్షి ఉంటే, ఒక్కరికైనా భయభక్తులు ఉంటే, ఒక్కరైనా న్యాయంగా బ్రతికితే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంటిల్లపాదులు ఆ పాపిష్టి కార్యాలకు నిలబడకూడదు. ఇంటిల్లపాదులు లోకాన్ని ఆశ్రయించకూడదు. ఒక్కడైనా ఉండాలి. ఒక్కడే బ్రతికిస్తాడు ఇంటిని. ఒక్కడే మంచి మార్గంలో నడిపిస్తాడు. ఆ ఒక్కడు ప్రార్థనకి వెళ్దామని ప్రేరేపిస్తాడు. ఆ ఒక్కడే మోకరించమని ప్రేరేపిస్తాడు. ఆ ఒక్కడే పురికొల్పుతాడు. ఆ ఒక్కడే భక్తిని మండిస్తాడు హృదయంలో. ఆ ఒక్కడ బ్రతికుండాలి. ఇంటికొకడన్నా ఇంట్లో ఇంటికొకడుంటే బాగుండు. అలాంటి వారు అరే ఉన్నోళ్ళందరూ సతికిలబడి ఉంటే, ఉన్నోళ్ళందరూ భక్తిహీనులైతే, ఉన్నోళ్ళందరూ ఆ చెత్త కబుర్లతోనే ఉంటే కొంపెందుకు బాగుపడింది? ఒక్కడైనా ప్రేరేపించేవాడు, ఒక్కడైనా వాక్యానికి భయపడాలని చెప్పేవాడు ఇంటికొక్కడుంటే ఆ ఇంటిని దేవుడు దీవిస్తాడు.